రీసెంట్‌గా కళ్యాణ్ బెనర్జీ మాటల్లో అతను ఎంపీలాగా బిహేవ్ చేయలేదు. ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు. మీరు చూసే ఉంటారు మీడియాలో. అతనేమన్నాడంటే, సీఈసీ కార్యాలయానికి న్యూఢిల్లీలో మమతా బెనర్జీ ఎళ్ళినప్పుడు, జ్ఞానేష్ కుమార్ గారు ఈమెకు వేలు పెట్టి చూపిచ్చారు మాట్లాడాడు. ఒక సీఎంని అలా అవమానిస్తారంటూ ఆయన మాట్లాడాడు. నేను ఆ ప్లేస్‌లో ఉండుంటే, జ్ఞానేష్ కుమార్ చేతి వేలు నరికేసేవాడినని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో, ఓ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఇతను కూడా ఒక ఎంపీ ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తి గాదు. ఇతను అలా మాట్లాడడం అనేది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. పీక్స్‌లో ఉన్నట్టు అర్థమవుతోందా? మమతా బెనర్జీ ఈ ఎంపీ గారు కళ్యాణ్ బెనర్జీ గారు ఇవాళ ఈసీ మీద మీరు ఏదో వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. ఈ బెనర్జీ గారికి గతంలో కూడా ఇటువంటి చరిత్ర ఉందండి. ఏకంగా గవర్నర్ గారిని, వెస్ట్ బెంగాల్ గవర్నర్ గారిని మీరు క్రిమినల్స్ అని కాపాడుతున్నారు, మీరు క్రిమినల్స్ కి ఆయుధాలు సప్లై చేస్తున్నారు అని పబ్లిక్ అంటే గవర్నర్ ఆఫీస్ ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మరొకసారి ఏదో పనికిరాని విషయం ఏదో చర్చ వస్తే లాల్ బహదూర్ శాస్త్రి మీద చాలా దారుణమైన కామెంట్స్ చేస్తే అందరూ తిడితే క్షమాపణ చెప్పుకున్నాడు. మరొకసారి ఏం చేశారు, ఆ మధ్య మీకు ఆర్జే కళాశాలలో, మెడికల్ కళాశాలలో ఎక్కడో రేప్ జరిగింది, మీకు గుర్తుంటూ ఉంటుంది. చాలా పెద్ద ఇష్యూ అయింది అది. పెద్ద ఇష్యూ అయినప్పుడు ఏంటి మమ్మల్ని ఆడపిల్లలందరికీ కాలేజీలో పోలీసులు రక్షణ కోడతారా? అయినా అమ్మాయిని వాళ్ళు ఫ్రంట్ రేప్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ అమ్మాయి బయటకు ఎవరితో తిరుగుతుందో వెనకాల పోలీసులు కాపలా పెట్టి మేము చూడాలా అంటూ నానా వ్యాఖ్యలు చేశారు ఆ అమ్మాయి గురించి. సో ఈయనకి ఇది కొత్త కాదు. అంతేకాదు ఆ మధ్య ఎస్ఐఆర్ విషయంలోనే జేపీసీ మీటింగ్, ఇది వక్ఫ్ మీటింగ్ జరుగుతుంది, జేపీసీ మీటింగ్ పెడితే ఆ జేపీసీ మీటింగ్ లోని సభ్యులందరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. గ్లాస్ ఏదో బద్దలు కొట్టేశారు, నానా హడావుడి ఇచ్చేశారు ఆయన. అందుకని ఇది కొత్త కాదు. అంతే విచిత్రం ఏంటంటే, ఇంకా టీఎంసీలోనే చాలా పాపులర్ ఎంపీ అయిన మొయ్యామోత్రి గారు ఉన్నారు. ఆవిడకి ఈయనకి విపరీతమైన గొడవలు. ఆవిడని అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చాలా తిట్టారు సొంత పార్టీ ఎంపీని కూడా. అందుకని కళ్యాణ్ బెనర్జీ గారు సిఈసీ గారిని ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడారు. మనం ఆశ్చర్యపోవడానికి వెళ్ళలేదు. ఆయన ప్రవర్తన అట్లాగే ఉంది, మొదటి నుంచి అట్లాగే ఉంది. మమతా బెనర్జీ ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతుంది, కారణం తెలియదు. అండ్ మీరు ఇంకొక ఉదంతాన్ని కూడా మర్చిపోయారు. అదేంటంటే గతంలో అప్పట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ గారిని అవహేళన చేశారు. నాకు తెలిసి పార్లమెంటు ఆవరణలో వైస్ ప్రెసిడెంట్ని అవహేళన చేశారు. మీరు ఇందాక చెప్పారు, వక్ఫ్కి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ జరిగితే అక్కడ ఏదో అద్దాలు బద్దలు కొట్టేశారు. సో ఒక వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు కళ్యాణ్ బెనర్జీ. ఇతని మీద పార్టీ అన్నా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఇలాంటి కామెంట్స్ చేసినందుకు మరి ఏమన్నా మరి సుమోటోగా తీసుకోవడం, లేకపోతే ఏదైనా యాక్షన్ అయితే తీసుకోవాలి. ఒక కేంద్ర ఎన్నికల సంఘము ప్రధానాధికారిని పట్టుకుని చేతి వేలిని కట్ చేస్తామంటే బెదిరిస్తున్నాడా? ఏమర్థం అది? ఇది యథారాజా యథాప్రజా సామెత చెప్పినట్టు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ మధ్య ఈడీ ఏదో ప్రైవేట్ ఆఫీస్ మీద, ఐపాక్ ఏదో ఆఫీస్ మీద దండయాత్ర ఈడీ దాడికి వెళ్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు అనుచరులు వేసుకొని వెళ్ళి ఈడీని అడ్డుకొని అక్కడ ఫైల్స్, కంప్యూటర్, డిస్కులు అవన్నీ పట్టుకొని పారిపోయారు ఆవిడ. అటువంటిది మరి ఆ పార్టీ ఎంపీ ఇలా చేసినట్టు ఆశ్చర్యం ఉంది. యాక్చువల్గా ఆమె అధ్యక్షురాలు పార్టీకి, ఆమె ముఖ్యమంత్రి మమత, ఆమె ఇటువంటి వాళ్ళని అదుపు చేయాలి, కంట్రోల్ చేయాలి. కానీ స్వయంగా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఆమె ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే తన ఎంపీలను ఎలా కంట్రోల్ చేయగలదు? అందుకే ఒక కళ్యాణ్ బెనర్జీయే కాదు, కొంతమంది ఎంపీలు, మినిస్టర్లు కూడా స్టేజ్ మీద చాలా దారుణమైన హిందువులకు వ్యతిరేకంగా కూడా నోటుకొచ్చిన కామెంట్లు మాట్లాడుతున్నారు పబ్లిక్ గా. అయినా మమతా బెనర్జీ ఏమీ కామెంట్స్ చేయటం లేదు, ఏమీ చేయటం లేదు. ఇంకొకటి ఈ సందర్భంగా చెప్పాలంటే ఆమెకి ఫ్రస్ట్రేషన్ ఎంత దాకా ఉంది ఏంటో తెలియటం లేదు. కానీ మరి ఈ సందర్భంలో చెప్పుకోవాలంటే ఈరోజు రాష్ట్రపతి కూడా అవమానం చేశారు. బెంగాల్ వచ్చిన రాష్ట్రపతి ప్రోటోకాల్ ప్రకారం ఆమెమీ చేయలేదు. రాష్ట్రపతి గారు ఒక ట్రైబల్ మీటింగ్ కి, ఇంటర్నేషనల్ మీటింగ్ కి అటెండ్ అయితే ఆమెకి ఇవ్వవలసిన గౌరవం లేదు. ఆమె స్వయంగా ట్రైబల్ మన రాష్ట్రపతి గారు. ఆమె ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వస్తే ఆమె ప్రోటోకాల్ ఇవ్వలేదు, ఆమెను కలవలేదు, మంత్రులు ఎవరు రాష్ట్రపతి గారిని కలవలేదు. ఆమెకు ముందు చెప్పిన వెన్యూ కాకుండా ఇంకో వెన్యూ పే చేశారు. ఒక ట్రైబల్ రాష్ట్రపతిని ఆమె రాజకీయాలు అడ్డం పెట్టుకుని అంత అవమానపరిచారంటే ఇంకా ఆవిడ మంత్రి లేకపోతే ఎంపీ గారు సిఈసీని ఇలా విమర్శించడంలో విచిత్రంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. చాలా దారుణంగా ఆమె అసలు ఆ రాజ్యాంగ తనకి బాధ్యతలు ఏమిటి అన్నది మర్చిపోతున్నారండి ఆవిడ. ఒకటి, ఆమె ఒక లేడీ డాన్ లాగా ప్రవర్తిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి లేడీ డాన్ లాగా ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అలాగే ప్రవర్తిస్తారనడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.